మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి NCET 2026 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంటర్ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ కానీ, బైపీసీ స్టూడెంట్స్ కానీ, ఎనీ స్టూడెంట్, ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ ఐఐటీలకి ఎన్ఐటీలకి ఎంటర్ కావచ్చు. అదేంటి సార్ ఐఐటి ఎన్ఐటీలో ఎంటర్ కావాలి అని అంటే జేఈ మెయిన్స్ రాయాలి, అడ్వాన్స్డ్ రాయాలి, హై లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది కదా అని మీకు అనిపిస్తుంది. అది బీటెక్ చేయడానికి. ఇది ఏంటి అంటే టీచర్ కోర్సు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ బీఎడ్ అనమాట. సార్ మా టార్గెట్ బీటెక్ చేయడం కదా, మీరేంటి టీచర్ కోర్స్ కోసం చెప్తున్నారు అని అంటే, మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ బీఎస్సీ బీఎడ్ ఇస్తుంది. అంటే మీరు బీఎడ్ మీకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఐఐటి నుంచి కంప్లీట్ చేసుకొని నేను మంచి ఫ్యాకల్టీగా సెట్ కావాలి అని అనుకుంటే మీరు బీఎడ్ని యూజ్ చేసుకుంటారు. లేదు నేను కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి మీరు బీఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేశారు అనుకోండి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు బ్రాండ్ దొరుకుతుంది. ఈ బీఎస్సీలా మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ మెయిన్ పాయింట్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్ కోర్సుల స్కిల్స్ పెంచుకోవడానికి మ్యాథ్స్, ఫిజిక్స్ అని పిల్లర్లు అయితే దాని ద్వారా కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఎంటర్ కావచ్చు. మీరు నా సజెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఎలాగూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నారు కదా, ఎంపీసీ, బైపీసీ వాళ్ళైతే బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నారు కదా. సో నా సజెషన్ ఏంటి అంటే రాయండి ఎగ్జామ్ రాసి అన్ని ఎంట్రన్సెస్ మీ ముందులో అన్ని ఎంట్రన్సెస్ రాసిన తర్వాత మీరు కెరీర్ని ఎలా సెటిల్ కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి మీరు కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్ అయితే మీకు బ్రాండ్ దొరుకుతుంది. తర్వాత మీ స్కిల్స్ డెవలప్ పెట్టుకుంటే బీటెక్ చేసిన వాళ్ళకన్నా బీఎస్సీ నుంచి సాఫ్ట్వేర్గా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ సైడే వెళ్ళాలి అనుకుంటే, సో దీని గురించి చెప్తున్నాను. NCET అంటే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఎంపీసీ, బైపీసీ ఏ స్టూడెంట్ అయినా రాయొచ్చు ఇది. అయితే ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంటే ITEP అంటారు దీన్ని. ITEP అంటే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఐఐటి, NIT వీళ్ళందరూ ఏమని డిసైడ్ అయ్యారంటే గవర్నమెంట్ మంచి టీచర్లను అందించాలి మంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి. యాక్చువల్గా ఇంతకుముందుకు డిగ్రీ ప్లస్ బీఎడ్ చేస్తే ఫ్యాకల్టీ అవుతారు, ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, ఇప్పుడు ఐఐటి నుంచి ఈ కోర్సుని ఇద్దాము, NIT నుంచి ఈ కోర్సుని ఇద్దాము, బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ కోర్సు ఇస్తే బెస్ట్ టీచర్స్ బయటకు వస్తారు కదా అని ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా IIT, NIT, RI అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు, ఎంటర్ దగ్గర ఉన్నారు. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొద్దిమంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు ఈ ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు బీఎస్సీ బీఎడ్ చేయొచ్చు, లేదా ఆర్ట్స్ వాళ్ళైతే BA బీఎడ్ చేయొచ్చు, బీకామ్ బీఎడ్ చేయొచ్చు. ఓకే, 4 years ఉంటుంది ఈ ప్రోగ్రామ్, 4 years ఉంటుంది. సో దీనికి ఎగ్జామ్కి వచ్చి లాస్ట్ డేట్ ఏమో March 10th ఉంటుంది అప్లై చేసుకోవడానికి, ఎగ్జామ్ ఏమో April 7th ఉంటుంది. యూ షుడ్ అప్లై. నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. బీఎస్సీ చేసిన కంప్యూటర్ సైన్స్ సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ గో టు సాఫ్ట్వేర్ సైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్ పిల్లర్స్ తోటి. మీరు ఏ సాఫ్ట్వేర్ నన్ను అడగండి, మ్యాథ్స్, ఫిజిక్స్లో బేసిక్స్ ఉండి సబ్జెక్ట్ మీద విపరీతమైన మంచి పట్టు ఉంటే స్కిల్స్ ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పాయింట్. బెటర్ టు రైట్ ఆల్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్. ఇది ఫీజు కట్టడం కష్టమే అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 10 ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్కి ఫీజు కట్టి అప్లై చేయాలంటే కష్టమే అవుతుంది. కానీ 10 అవకాశాలు మీ ముందర ఉంటాయని యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా. మీ ముందర 10 అవకాశాలు ఉంటాయి. 60 to 70% స్టూడెంట్స్కి క్లారిటీ ఉండదు. నీకు ఏది ఇష్టమో, కొద్దిమంది మాత్రం క్లారిటీ ఉంటారు, నేను కంప్యూటర్ సైన్సే చేస్తా, నేను హార్టికల్చరే చేస్తా, నేను MBBSఏ చేస్తా అని క్లారిటీ ఉంటుంది. కొద్దిమందికి ఏది బెటర్ అయితే అది చేద్దాం అనుకుంటున్నా సార్ అంటారు. అటువంటి స్టూడెంట్స్ అందరికీ మీ ముందర ఒక 10 ఆపర్చునిటీస్ ఉంటే, 10 స్కోర్ కార్డ్స్ ఉంటే దాన్ని బట్టి మీరు తర్వాత మీకు టైం ఉంటుంది దేంట్లో జాయిన్ అవ్వచ్చు అని. అందుకని కష్టమైన ఫీజు కోసం అప్లై అయితే చేయండి, అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఇది ఎలా చూసుకోవాలి అని అంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి NCET అని కొట్టండి. NCET రిజిస్ట్రేషన్ 2026 దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇస్తారు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది చూడండి, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, 4 year ఇంటిగ్రేటెడ్ టీచర్ ప్రోగ్రామ్ అని ఇలా ఇచ్చిండ్రు. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండ్రు. ఓకే, మీరు ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫర్ NCET 2026 అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఎలా చెప్తుంది మీకు క్లియర్గా.
ఓకే, స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇవి స్టెప్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటుంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చూడండి, 3 బాక్సులు ఉంటాయి. ఓకే, ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక చూడండి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ ఫీజు ఎంత ఉంది అంటే జనరల్కి అయితేనేమో 1200, ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి 1000, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్కి ఏమో 650 ఉందన్నమాట. మీరు ఏం చేస్తారు, ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ హియర్ టు ప్రొసీడ్ కొట్టండి. కొడితే ఇవి వస్తాయి అనమాట మీ డీటెయిల్స్. ఇలా మీరు ముందుకు వెళ్ళండి. సార్ మాకు తెలియదు అంటే మీ సేవ వాళ్ళ దగ్గర దగ్గరుండి చేయించండి మీరే డీటెయిల్స్ అన్నీ. ఇలా నేము, ఫాదర్ నేము ఇలా మొత్తం ఫిల్ చేయండి. ఫిల్ చేసి నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయండి. సార్ నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి సార్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, డొమైన్స్ అంటుండ్రు అవి ఏంటి అనేది. సో దీనికోసం మీరు ఏం చేస్తారు అని అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అది ఎందుకో డౌన్లోడ్ కావట్లేదు. ఓకే, ఇక్కడనే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది మనకు, దీంట్లోనే ఉంటుంది. ఇక్కడనే ఒక్క నిమిషం మనం ఇది అప్లికేషన్ ఇది క్లిక్ చేస్తాం కదా. ఓకే, ఇది ఎగ్జామ్ గురించి ఇచ్చినట్లున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఓకే, మీకు డైరెక్ట్గా ఎక్కడుందో చూపిస్తా చూడండి. ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. గూగుల్లో ఎన్సీఆర్టీ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 118 పేజెస్ ఉంటుంది. 118 పేజెస్ ఉంటుంది. సో ఇందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ మాకు తెలియదు సార్, ఇది ఫస్ట్ టైం వింటున్నాము, ఐఐటీలో కూడా బీఎడ్ చేయొచ్చా అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 118 పేజెస్ ఉంటుంది. ఓకే, మీరు క్లియర్గా చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ అబౌట్ ఎన్టీఏ, అబౌట్ ఎన్సీఈటీ, ఓకే ఎగ్జామ్ స్కీము, ఎగ్జామ్ ఎలా ఉంటుందో 15-17 పేజీ నెంబర్ దగ్గర నేను చూపిస్తాను మీకు. ఎలిజిబిలిటీ ఓకే ఇవన్నీ ఉంటుంది మొత్తం. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ ఓకే, ఇవన్నీ రూల్స్. ఇక్కడ మీకు ఏ డీటెయిల్ కావాలన్నా తెలుసుకోవచ్చు, ఏ డీటెయిల్స్ కావాలన్నా. ఇక్కడ చూడండి ఏ ఐఐటీస్ ఉంటాయి సార్, ఇక్కడ ఇచ్చారు చూడండి. లిస్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూటింగ్ ఇంక్లూడింగ్ ఐఐటి, ఎన్ఐటి, ఆర్ఐఈ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఎట్సెట్రా ఫర్ అకాడమిక్ సెషన్ 2026-27. 45-69 పేజీ దగ్గర నుంచి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఐఐటి చెన్నై ఉందా, ఐఐటి చెన్నైలో బిఎడ్ ఇస్తుందా, బిఎస్సి బిఎడ్ ఇస్తుందా, ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఖరగ్పూర్లో ఐఐటి ఖరగ్పూర్లో బిఎస్సి బిఎడ్ ఇస్తుందా, ఇలా ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఉంటుంది. సార్ డొమైన్ సబ్జెక్ట్స్ కోడ్, ఇగో లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కోడ్స్ ఉంటాయి కదా, ఇగో 70-71 పేజీ నెంబర్ దగ్గర ఇలా చూసుకోవాలన్నమాట. లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్, నేను హైదరాబాద్లో ఉంటేనే రాసా సార్, నేను వేరే దగ్గర ఉంటే రాయను, అలా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓకే వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో మీకు ఫస్ట్ మీకు ఇక్కడ ఇవి తెలుసు కదా, మీకు డీటెయిల్స్ చెప్పాను కదా. 12th ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 10th మార్చి కల్లా అప్లై చేసుకోవాల్సిందే అప్లికేషన్ ఫామ్. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీకి ఏమో 11th మార్చ్ వరకు ఇచ్చినారు. ఓకే, కరెక్షన్ 12th to 14th కరెక్షన్, 12th to 14th కరెక్షన్ చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ తర్వాత ఇన్ఫర్మేషన్ సార్. ఎగ్జామ్ ఏమో 17th ఏప్రిల్ ఉంటుంది చూడండి. ఓకే, ఇది ఫీజు గురించి చెప్పాను కదా. ఓకే, ఇవి మోడ్ ఆఫ్. మీకు ఎగ్జామ్ స్కీమ్ గురించి ఒకటి చెప్తా, కొద్దిమందికి డౌట్స్ ఉన్నాయి ఎగ్జామ్ స్కీమ్ మీద. ఈ డొమైన్స్ ఏంటి సార్ అని డౌట్ ఉంది, అది ఒకసారి చెప్తాం. ఇదంతా ఇది బ్రౌచర్ చూసే, బ్రౌచర్ని క్లియర్గా అనాలిసిస్ చేసి మీకు ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఏ మీడియం అన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అని చూడండి. ఇది పేజీ నెంబర్ ఎంత అంటే బ్రౌచర్ల పేజీ నెంబర్ 15-16 చూడండి. బ్రౌచర్ల పేజీ నెంబర్ 15 బ్రౌచర్లో చూడండి. బ్రౌచర్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, సెక్షన్ 1 దేర్ ఆర్ 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏదో ఒక 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎనీ 2 లాంగ్వేజెస్. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్, హిందీ తీసుకుంటారా, తెలుగు, ఇంగ్లీష్ ఏదన్నా సరే అక్కడ ఉన్నాయి. ఓకే, లాంగ్వేజెస్ ఇది ఎక్కడ ఉన్నాయంటే ఇండెక్స్లో ఉంది చూడండి, అక్కడ చూసుకోండి. 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ పేపర్స్ ఆర్ టు బి చూజన్. ఏమైనా 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ చూజ్ చేసుకోవాలి. అందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ లాంగ్వేజ్ నుంచి 23 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ విచ్ 20 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. 23 సార్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, ఈచ్ లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లు కదా, ఒక లాంగ్వేజ్లో 23 సార్ 20 అటెంప్ట్ చేయాలి, ఇంకో లాంగ్వేజ్లో 23 సార్ 20 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ అండర్ దిస్ సెక్షన్. డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది.
ఓకే, బైపీసీ స్టూడెంట్స్ అనుకోండి బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 3 డొమైన్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవాలి. 3 డొమైన్స్ మినిమంగా. ఎంపీసీ అయితే ఏం చేస్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటారు. ఓకే, ఈచ్ డొమైన్ సబ్జెక్ట్ విల్ బి 28 క్వశ్చన్స్ ఇస్తారు. 28 క్వశ్చన్స్లో మీరు 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ 28 ఇస్తారు, 25 చేయాలి. ఫిజిక్స్ 28 25 చేయాలి. కెమిస్ట్రీ 28 ఇస్తారు, 25 అటెంప్ట్ చేయాలి. ఇది ఎగ్జామినేషన్ స్కీమ్. స్కీమ్ 3లో ఏముంటుందంటే దిస్ ఇస్ మ్యాండేటరీ సెక్షన్. ద జనరల్ టెస్ట్ విల్ బి 28 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. జనరల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 4 టీచింగ్. జనరల్ టెస్ట్ అంటే ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దిస్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి 23 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నమాట. 23 క్వశ్చన్లో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 28 క్వశ్చన్లో 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్, జనరల్ జీకే ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మీకు క్లియర్గా ఉంటుంది మొత్తం. ఇక్కడ లాంగ్వేజ్ 1 ఓకే, లాంగ్వేజ్ 1 ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారనమాట ఇలా. ఓకే, జస్ట్ ఏంటి అని. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ మీకు. సిలబస్ చూడండి, లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ 2 ఉంటాయి. డొమైన్ ఏమో యాజ్ అ గివెన్ ఎన్టీ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చారు, మీవే సబ్జెక్ట్స్. జనరల్ టెస్ట్ చూడండి, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఓకే, లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ ఇవి ఉంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్లో టాపిక్స్ రిలేటెడ్ టు ది టీచింగ్ సైన్స్ అనమాట, క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ చూసుకోండి. ఇంకా ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్ అన్నది కదా. నేను చెప్పాను కదా 45, 46 దగ్గరికి వెళ్ళండి అని. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, అపెండిక్స్ అని ఉంది కదా, అపెండిక్స్. ఇగో 44/116 ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు ఉంటాయి చూడండి. ఇగో హర్యానా చౌదరీదేవి లాల్ యూనివర్సిటీ బిఏ/బిఎడ్ ఇస్తుంది, బిఎస్సి బిఎడ్ కూడా ఇస్తుంది. ఓకే, పంజాబ్లో గురునానక్ దేవ్ బిఏ/బిఎడ్ ఇస్తుంది. ఇలా ఉత్తరాఖండ్, ఇలా చూసుకుంటూ వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, ఇందిరాగాంధీ నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలా ఇస్తారు. సార్ ఇక్కడ ఐఐటీలు ఎక్కడున్నాయి చూపించండి అంటారు కదా, మీ డౌట్ అదే కదా, ఐఐటీలు ఉన్నాయా లేవా అన్నది కదా. ఒకసారి నేను ఒక ఐఐటీని చూపిస్తానండి. ఇవన్నీ ఆర్ఐఈ అంటారు కదా అవి. ఓకే, ఐఐటీ చూపిస్తా. ఒక ఐఐటీ మీకు ఇక్కడ ఉన్నాయా అనమాట మనకు ఉండేటివి. ఓకే, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూడండి, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, ఇగో ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి. ఓకే, ఇలా మనకు మీకు ఒక్కటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఐఐటి భువనేశ్వర్ చూడండి, ఇక్కడ ఐఐటి భువనేశ్వర్ ఒడిస్సా ఇలా ఉంటాయన్నమాట మనకు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ రీసెర్చ్, ఓకే, ఇది కురుక్షేత్ర దగ్గర ఇలా ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్న వాటిలలో మీరు చేయొచ్చు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీటిని అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. తర్వాత మనం ఆలోచిద్దాం. మీకు ఇంకా దీని గురించి ఫుల్ అవేర్నెస్ వచ్చేటట్లు మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్త, అప్లై చేయండి.